అందరికీ నమస్తే. వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. కూకట్పల్లిలో జరిగిన ఇన్సిడెంట్ రేణు అగర్వాల్ని ఏ విధంగా చంపేశారో మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇంట్లోని పని చేయడానికి వచ్చిన వాళ్ళు మన ఇంట్లో ఏం జరుగుతుంది, మనం ఏది ఎక్కడ పెడుతున్నాము, ప్రతిది కూడా చాలామంది ఏంటంటే మన ఇంట్లో మనుషులకు తీసుకోవడం అనేది ఇవాళ ఆవిడకి శాపమే కూర్చుంది. ఇది నిజానికి నిజం, ఎందుకంటే ఇవాళ జరిగిన ఇన్సిడెంట్ కూడా ఇదే. సో దీని గురించి మాట్లాడితే ఇవాళ మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ మనోజ్ నామల గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే. నమస్తే. సో చాలామంది అది తప్పని అనను, ఎందుకంటే ఇంట్లో పనిచేసే వాళ్ళు వాళ్ళ పొట్టకూటికి వాళ్ళు చేస్తూ ఉంటారు కదా, వాళ్ళని మనం ఎందుకు చిన్న చూపు చూడాలి అని చెప్పి చాలామంది వాళ్ళ ఫ్యామిలీ లాగా కలుపుకుంటూ ఉంటారు. ఇంట్లో జరిగే ప్రతిదీ భర్తతో కోపం వచ్చినా అత్తమామతో వచ్చినా ఈ లేడీస్ ఏం చేస్తారంటే పని వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉంటారు. ఐఎమ్ నాట్ రాంగ్, అవునా కదా? అదే కాకుండా ఇప్పుడు ఇంట్లో కూడా చూసారా, ఇతర దేశాల నుంచి మనకి తక్కువ డబ్బులకు వస్తారు కదా, ఎక్కువ పని చేసి పెడతారు, ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే ఎక్కువ అడుగుతారు అని చెప్పి అట్లా తెచ్చి పెట్టుకోవడం కావచ్చు. ఈరోజు ఆ ఇంట్లోని ఆ జరిగిన ఘటన ఏదైతే ఉందో రియల్గా ఆ హస్బెండ్ బాబు చూసి, సో దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? ముఖ్యంగా ఇలాంటి వాళ్ళని మనం ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు ఈ రేణు అగర్వాల్ అనేటువంటి ఆవిడ జార్ఖండ్ అనుకుంటా వాళ్ళు పెట్టుకున్న మనుషులు. ఇప్పుడు అసలు మగవాళ్ళని ఎందుకు పనివాళ్ళుగా పెట్టుకోవాలి? అసలు అంటే ఆడవాళ్ళ వల్ల హాని లేదనట్లేదు నేను. అసలు మగవాళ్ళు ఈ బేసికల్గా బలాఢ్యులు, మగవాళ్ళు అంటేనే వంట కోసం అనో లేకపోతే పెట్టుకున్నంటే వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు ఒక ఇద్దరు పురుషులు ఇంట్లో ఉన్నారు అంటే ఒక స్త్రీకి ఎప్పటికైనా హానే కదా, వాళ్ళు పరపురుషులే కదా. అలాంటి పరపురుషుల్ని పురుషులనే అంటా నేను. ఆ బాయ్సా మరి మనిషి మగవాళ్ళు అంటే పెద్దవాళ్ళ ఏ ఏజ్ గ్రూపో నాకు తెలీదు. ఏదేమైనా కూడా కుర్రోళ్ళనైనా ఆ ఏజ్ వాళ్ళని ఇంట్లో పనివాళ్ళుగా పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈమె ఏజ్ ఎంత ఉంటుందో 45 50 ఉంటుంది అనుకుంటా నేను. ఒక కొడుకంట, ఆ పిల్లోడు ఏదో స్కూల్కి వెళ్ళాడంట. ఇంట్లో లాకరు, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో లాకర్ పెట్టడం అనేది, ఇలాంటి పనోళ్ళు ఇంట్లో తిరుగుతూ ఉన్నారు అనుకున్నప్పుడు వాళ్ళు ప్రతిదీ కూడా మనకంటే ఎక్కువగా మనం ఎక్కడ పెడుతున్నాం అనేది అబ్జర్వ్ చేయడానికి ముందు వాళ్ళు ఫస్ట్ మా యాక్టింగ్ బాగా చేస్తారు. వచ్చినప్పుడు మేడం మీరు చెప్పినట్టు వింటాం మేడం, అసలు మా వల్ల ఇంత ఇబ్బంది కూడా ఉండదు, మేము చాలా బిలీవ్ చేస్తాము, అంటే మీకు నమ్మకస్తులుగా ఉంటాము. ఆ తెచ్చిన వాళ్ళు కూడా రికమెండేషన్ క్యాండిడేట్లు అనుకోండి, వాళ్ళు చెప్తారనమాట చాలా మంచి కుర్రాడు, మాకు వాడు చిన్నప్పటి నుంచి నిక్కర్లు వేసుకున్నప్పటి నుంచి తెలుసు అంటే. ఈ మధ్యలో వాడు ఎంత మారాడు ఈవిడికి తెలీదు. మంచి పిల్లలు వాళ్ళు అది చెప్తే వీళ్ళు ఏం చేస్తారు, ఓహో మనకు తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చారో లేకపోతే కాంట్రాక్ట్ బేసిస్లో వచ్చారో తెలియదు, సరైన ఆధార్ కార్డులు తీసుకున్నారో లేదో తెలియదు, అడ్రస్ ప్రూఫ్లు ఉన్నాయో లేదో తెలియదు, పెట్టుకున్నారు. మొత్తానికి ఎన్నాళ్ళ నుంచి పనిచేస్తున్నారో తెలియదు, మొత్తానికి ఇంట్లో అబ్జర్వ్ చేస్తున్నారు. ఈవిడ ఎన్ని గంటలకు లేస్తుంది, పిల్లాడిని స్కూల్కి ఎప్పుడు పంపిస్తుంది, ఆ ఇంట్లో ఇంకెవరన్నా ఉంటున్నారా, ఇంకెవరు ఉంటారు, భర్త ఏమో వ్యాపారానికి వెళ్ళిపోతాడు, ఇంట్లో ఎవరు ఉంటారు, ఒక్కటే. సో ఈమెను ఏమైనా చేయొచ్చు. ఒకవేళ యంగ్స్టర్ అని అంటే ఇంకేమైనా ఇంకొంచెం వయసులో ఉంటే ఇంకేమనంటే, ఇప్పుడు కూడా ఆమె ఏజ్డ్ అని నేను అనట్లేదు, బట్ 20-25 అయ్యి ఉంటే మాత్రం ఇంకేదైనా జరిగి ఉండేది. సో కొంచెం ఏజ్లో పెద్దది కాబట్టి వాళ్ళకి కావాల్సింది డబ్బు కాబట్టి, బంగారం డబ్బు కాబట్టి, ఆమెని వాళ్ళ ఇంట్లో ఉన్న లాకరు కీసు దాని నెంబర్ ఉంటుంది ఒకటి, ఆ నెంబర్ అడిగితే చెప్పలేదు. చెప్పకపోతే చెప్పినా కూడా ఈరోజు రేణు అగర్వాల్ బతికుండేది. ఆ వస్తువులు ఎట్టయినా తెచ్చి పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసి ఉండేవాళ్ళు. ఈమె ఏం చేసిందంటే భయపడింది చెప్పడానికి, ఎందుకంటే ఎక్కువ ఐటమ్స్ ఉన్నందువల్ల ఎందుకు చెప్పకూడదు, వీడికి ఎందుకు చెప్పాలి నేను అనేటువంటి, అదే మనకి తప్పు చేస్తాం. మనం ఎవరైనా మన అట్లా బెదిరిస్తే ఇచ్చేయాలని కాదు, కానీ మన ప్రాణం మీదకి వచ్చినప్పుడు మన ప్రాణం కన్నా బంగారము డబ్బు విలువైనవి ఎప్పటికీ కావు అన్న విషయాన్ని గ్రహించుకోకుండా ఆమె చెప్పకపోవడంతో వాడికి కోపం వచ్చి కుక్కర్ తీసుకొని తల పగలగొట్టేశాడు. అతి దారుణంగా చెప్పేశాడు. ఆమె దగ్గర ఉన్నటువంటి కొంత చైను గోల్డు ఏదో కొన్ని ఇంపోర్టెడ్ వాచెస్ అవి పట్టుకుపోయినారు. కానీ ఆ లాకర్ అనేది మనం ఇంట్లో పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు గౌతమి. ఇవాళ రేపు బ్యాంక్స్ ఉన్నాయి, సంవత్సరానికి మహా అయితే 6,000 7,000, పెద్ద లాకర్ అయితే ఒక 10,000 ఉంటుంది సంవత్సరం అంతా. చక్కగా అక్కడ పెట్టుకొని కావాల్సిన వస్తువులు వీలైనంత వరకు, అసలు యాక్చువల్గా గేటెడ్ కమ్యూనిటీలో చాలా సెక్యూరిటీ ఉంటుందని అంటారు. మరి అయితే ఇది బయట వాళ్ళ వల్ల జరిగింది కాదు, వీళ్ళు పెట్టుకున్న పని మనుషుల వల్ల వీళ్ళకి హాని జరిగింది. కాబట్టి ఎప్పుడు కూడా ఆ పని మనుషులు పెట్టుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలి. ఇంట్లో సీసీ కెమెరాలు కరెక్ట్గా పనిచేస్తున్నా లేదా మానిటర్ చేయాలి. ప్రతిరోజు ఇంట్లో ఉండేటువంటి ఈ వర్కర్స్ ఏమైనా అబ్జర్వేషన్ చేసే విధానం ఎలా ఉంది అనేది కూడా ఆ సీసీ కెమెరాలో మానిటర్ చేసుకోవాలి. ఇంత డబ్బు అసలు ఇంట్లో డబ్బు కానీ గోల్డ్ కానీ ఇలా లాకర్లో పెట్టుకోకూడదు. అసలు లాకర్ అనేది ఇంట్లో మనం పెట్టడం అనేది చాలా తప్పు. ఎందుకంటే
ఊర్లు వెళ్ళిపోయినప్పుడు కూడా తలుపులు బద్దలు కొట్టి ఆ లాకర్ పలంగా తీసుకెళ్ళే అవకాశాలు, దొంగలకి అదేం పెద్ద బరువైన వస్తువు అయినా ఎలా తీసుకెళ్లాలో వాళ్ళకే తెలుసు. ఆ టెక్నాలజీలు కొన్ని ఉంటాయి కాబట్టి ఇలాంటి యొక్క జాగ్రత్తలు పాటించాలి. తర్వాత గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నా కూడా కింద మన కోసం ఎవరు వచ్చారు అనేది ఫోటో ఒకటి సెల్ ఫోన్లో రిలీజ్ చేయాలి ఆ ఇంటిలో ఉండేటువంటి వాళ్ళకి. వాళ్ళు చూసి ఓకే పంపండి మేమే బుక్ చేసాము. సపోజ్ ఇప్పుడు అర్బన్ క్లాప్ లేదంటే ఇక్కడ ఏంటంటే మనుషులు మనం అనుమతించకపోయినా వాడు ఎటువంటి ఉద్దేశంతో వస్తున్నాడు అన్నది అంచనా వేయలేకపోతున్నా కాబట్టి మనము వీలైన వరకు ఒంటరి కుటుంబాలు, ఇదివరకటి రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు చూడండి ఎంతో మంది ఉండేవాళ్ళు. ఒకరు కాకపోతే ఒకళ్ళు ఇంట్లో ఏ ముసలమ్మ ఉండి దగ్గుతా ఉంటుంది, అమ్మ మేలుకొనే ఉంది, ఏమైనా చేసినా కూడా కర్ర ఉండేది పక్కన. ఇప్పుడు కర్రలు పెట్టుకోవడానికి నామూషి. 80 ఏళ్ళు కొంచెం కర్ర చేతిలో పట్టుకోమంటే ఏంటి నా వయసు ఎంత అని అంటారు. నువ్వు అబ్జర్వ్ చేసావా? ముసలోళ్ళు కర్ర ఇస్తే ఊరుకోరు. ఇవాళ కర్రలు అసలు అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోయింది. ఇట్లా పట్టుకునే కర్ర పట్టుకోరు 80 ఏళ్ళు వచ్చిన వాళ్ళు. ఇప్పుడు అలాంటిది మన ఇళ్ళలో ముసలోళ్ళు ఉండే ఛాన్సే లేదు. వాళ్ళని అసలు ఒంటరిగా ఇండివిజువల్గా ఫ్యామిలీస్ ఎట్లా అంటే నేను, నా భర్త, నాకు ఉండేటువంటి ఒక నలుసు పిల్లోడో పిల్లో చాలు, ఎవరొద్దు. కావాలంటే బయట నుంచి డబ్బులు పెట్టి ఇద్దరు పని వాళ్ళు పెట్టుకుంటారు. కానీ ఇంట్లో పెద్దవాళ్ళని, నమ్మకమైనటువంటి అమ్మా నాన్నలు, అత్తా మామలు, ఆడబడుచులు ఎవరో ఒకళ్ళని మనం తోడుగా పెట్టుకుందాము, వాళ్ళకి కాస్త ఒక పూట అన్నం పెట్టుకుని హ్యాపీగా కలిసిమెలిసి ఉందాము అనేటువంటి ధ్యాస లేదు. మీ బెడ్రూమ్లోనే కదా మీరు ఉంటారు, వాళ్ళతో మీరేం కలిసి ఉండరు కదా. సాయంత్రం వరకు వాళ్ళతో ఉంటే అయ్యో ఈ కుటుంబంలో ఇంతమంది ఉన్నారు, ఎవడు రావడానికి సాహసించడు, ఎవరు గొడవ పడడానికి ఇష్టపడరు. ఏంది వాళ్ళ ఇంటికి పోతే బాబోయ్ వాళ్ళ అత్తగారు వాళ్ళ మామగారు గయ్యని లేస్తారు, ఆవిడతో మనకు పని కాదంటారు. పని మనుషులు కూడా భయపడి పని చేస్తారు. ఆ ముసలావిడ ఊరుకోదు, 4 పీకుతుంది, చేతిలో కర్ర ఉంది ఆవిడ దగ్గర, అమ్మో ఆవిడతో పని కాదని చెప్పి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేసుకుని పోయి కరెక్ట్గా జీతం తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇలాంటి పని వాళ్ళని రాయల్టీ, నాకు డబ్బు ఉంది నేను ఎవరినైనా పెట్టుకొని ఇంట్లో వాళ్ళ చేత నేను ఏ పనైనా చేయించుకోగలను, కాలు మీద కాలేసుకోవడం అది గొప్ప విషయం అనుకుని కాలు మీద కాలేసుకుని కాఫీ తీసుకురా, మగవాడినే, గర్ల్స్ ఉంటారు పని వాళ్ళు, పోయి నాకు 2 చపాతీలు కర్రీ పెట్టుకొనిరా, కొంచెం సాల్ట్ తక్కువే, పక్కనే కాఫీ ఉండాలి తీసుకురా, మా ఫ్రెండ్ వచ్చింది. ఇలా వాళ్ళ యొక్క గొప్పతనాన్ని ఈమె నేను రేణు అగర్వాల్ అన్నట్లు ఇన్ జనరల్గా ఎందుకంటే చనిపోయిన వాడి గురించి మనం మాట్లాడాం. ఎప్పుడైతే ఈ లగ్జరీస్కి అలవాటు పడతారో మనకి చేతి కింద 2 మనుషులు కావాలా. ఎవరిని చూస్తే రేణు అగర్వాల్ ఏంటండి ఆవిడ వైభవం, ఆవిడ కాలు మీద కాలేసుకుంటే చిటికేస్తే 2 పని వాళ్ళు వస్తారు. కానీ ఈరోజు ఆ పని వాళ్ళు ఏం చేశారు? ఇలాంటి కేసులు కొన్ని ఉన్నాయి, అందుకు చెప్తున్నాయి. ఇలాంటి ఇళ్ళు కొన్ని ఉన్నాయి, నాకు తెలిసిన ఇళ్ళు కూడా ఉన్నాయి. అలా అనుకుంటారు గొప్పతనం అని. అది గొప్పతనం కానే కాదు. మన పని మనిషి వాడికే ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి దీనికి ఏంది నేను ఇది పిలిచినప్పుడల్లా పోవాలా, ఇది మనసులో ఎన్నో అనుకుంటాడు. ఇది అని అనుకోకపోయినా ఏంటి ఈవిడ పిలిస్తే నేను వెళ్ళాలా అని అనుకో. దీన్ని అసలు కొల్లగొట్టాలి ముందు, ఇంట్లో ఏమున్నాయి చూసి అని చెప్పి వాడు బాగా అబ్జర్వేషన్ చేసి ఇలాంటి దొంగతనాలకి పాల్పడతారు. నేను పక్క రాష్ట్రాలు అన్నట్లేదు, ఏ రాష్ట్రంలో దొంగతనం చేసేవాళ్ళు ఏ రాష్ట్రంలోనైనా చేయొచ్చు. నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ, ఒక ముసలావిడంట, వాళ్ళ కొడుకు కూతురు అమెరికాలో ఉంటారు, బోల్డ్ అంత డబ్బు ఆవిడకి. ఆవిడ ఇంట్లో ఉన్నప్పుడు పని మనిషి, ఆఫ్టర్ ఆల్ అంట నేను పని మనిషిని, ఆఫ్టర్ ఆల్ ఒక పని మనిషి 3,000 రూపాయల జీతం తీసుకునే పని మనిషి ఆ ముసలామిని బ్లాక్మెయిల్ చేసి ఆవిడ దగ్గర నుంచి బీరువాలో పట్టు చీరలు ఏం చెప్పింది, పైగా నువ్వు కనుక నేను ఈ పట్టు చీరలు తీసుకున్నానని కానీ నీ వెండి సామాన్ తీసుకున్నాను కానీ ఎవరికైనా చెప్పావు అంటే అస్సలు నేను సైలెంట్గా చంపి పడేస్తాననిందంట. అన్నీ దానికి దోసి పెట్టింది. ఒక రోజు అది ఒకళ్ళ చేతికి చిక్కింది, పట్టుకుంది, పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళు పెట్టించారు దాన్ని ధైర్యం చేసి. అది సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ అంతా ఏం చేసింది, ముసలావిడ బ్లాక్మెయిల్ చేసుకుంటూ ఆవిడ దగ్గర ఉండే బంగారు వస్తువులు, వెండి వస్తువులు, ఇంట్లో సామాన్లు, బీరువాల పట్టు తీసుకోవడం. నువ్వు కనుక ఎవరికైనా చెప్పావంటే నేను చంపేస్తాను. ఆవిడ అమెరికాకి ఫోన్ చేసినా, అమెరికా నుంచి నీకు ఫోన్ వచ్చినప్పుడు చెప్పినా కూడా నాకు తెలిసిపోయిద్ది. ఎవరైనా నన్ను క్వశ్చన్ చేశారంటే నెక్స్ట్ మినిట్ వాళ్ళు వచ్చే లోపల నువ్వు చచ్చిపోతావని చెప్తే ఆ ముసలావిడ భయపడి చివరికి కుంగి కృషించి చచ్చిపోయిన తర్వాత అది వేరే సంగతి. ఆ చేసిన మనిషి బాగానే కళ్ళ మీద తిరుగుతూ ఉంది. దాని టైం బాగోక ఒకసారి దొరికింది, శుభ్రంగా పోలీస్ స్టేషన్లో పెట్టించి వేరే వాళ్ళు బాగా శుభ్రంగా కుమ్మిచ్చారు. అది సెకండరీ. కానీ పోవాల్సిందంతా పోయింది. అంటే ఆడవాళ్ళని కూడా ఆడవాళ్ళు నమ్మడానికి లేనటువంటి పరిస్థితి. ఏముంది, మన పని మనిషి వెనకే ఉండి మన వెనకాల వచ్చి గొంతు పట్టుకొని కాస్త గుప్పుడు కారం తీసుకుని మన కళ్ళల్లో కొట్టి మన ఇంట్లో ఏమున్నాయి తీసుకెళ్ళే అవకాశాలు ఎంతో ఉన్నాయి.
కాబట్టి పని మనిషిని పెట్టుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. సీసీ కెమెరాలు అబ్బా మాకెందుకులే సీసీ కెమెరాలు అనుకోకుండా బోల్డ్ అంత డబ్బులు పెట్టి పార్లర్లకి వాటికి వీటికి తగలేస్తాం. సీసీ కెమెరాలు కిచెన్లో అన్ని చోట్ల సీసీ కెమెరాలు పెట్టుకోండి. మీ ప్రాణాలు మీరు కాపాడుకోండి. రేణు అగర్వాల్ అన్యాయంగా పాపం తన జీవితం సగంలో ముగించుకోవాల్సినటువంటి పరిస్థితి వాళ్ళ వల్ల వచ్చింది. కాబట్టి పని మనుషులు పెట్టుకునేటప్పుడు కేవలం లగ్జరీ కోసం కాకుండా నిజమైన అవసరం ఉంటే ఆథరైజ్డ్ ఇన్స్టిట్యూట్లు ఆథరైజ్డ్ సెంటర్స్ ఉన్నాయి, వాళ్ళ ద్వారా బుక్ చేసుకుని వాళ్ళ చైనీస్ నమ్మకంగా ఉన్న వాళ్ళని వాళ్ళు పంపిస్తారు. సో వాళ్ళ ద్వారా మనం తెచ్చుకుంటే వాళ్ళకు ఒక యూనిఫామ్ ఉంటుంది, వాళ్ళు ఒక పద్ధతిగా చేసుకుంటారు. వాళ్ళకు కూడా పొద్దున్న సాయంత్రం వరకు ఉండి వెళ్ళిపోతారు. నీకు కావాల్సినటువంటి అడ్డమైనటువంటి చాకరీ అంతా వాళ్ళు చేస్తారు, హానెస్ట్గా ఉంటారు. అలాంటి వాళ్ళని ఎంక్వైరీ చేసి పెట్టుకోవాలి తప్ప మన రాష్ట్రం కాని వాళ్ళని అసలు పెట్టుకోకూడదు. చాలా డేంజర్ అనేటువంటిది ఈ కేసు ద్వారా మనకి ప్రూవ్ అయింది. రైట్, థ్యాంక్ యూ మ్యామ్. For more videos like this, subscribe Big TV channel.